నమస్తే అన్న, మీ పేరు? నా పేరు తిమ్మప్ప. తిమ్మప్ప గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తారు సార్. మీది ఏ ఊరు, ఏ నియోజకవర్గం సార్? మాది గడేవతూరు, వజ్రకర్ర మండలం, ఉరుకొండ నియోజకవర్గం. సార్, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు మీరు. ఇప్పుడైతే మరలా కొద్ది రోజులు ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? సో తెలుగుదేశం ప్రభుత్వం రావాలంటారా, వైసీపీ ప్రభుత్వం కావాలంటారా? తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అభివృద్ధి చెందుతుందని మేము ఆలోచిస్తున్నాం. ఓకే, ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన రైతులకు ఏం సపోర్ట్ చేయలేదు. పథకాలు ఇచ్చినాడు కానీ పథకాల వల్ల పెద్ద ప్రయోజనం లేదు. డబ్బులు ఇచ్చినాడు కానీ డబ్బులు ఇచ్చి 4 రూపాయలు ఇచ్చి మా దగ్గర నుంచి మళ్ళీ 10 రూపాయలు గుంజుకున్నాడు. అలాంటి పరిస్థితి అయిపోయింది రైతులకి. మీరు ఏం పంటలు పండిస్తారు సార్? మేము ఎక్కువగా మిరప పండిస్తాం. మిరప, శనగ, చెనక్కాయ పండిస్తాం, వేరుశనగ. సార్, మరి మీ ఇటువంటి పంటలు వేసే రైతులకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగింది? మాకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 2014 నుంచి 2019 వరకు మాకు జూలైలో నీళ్ళు వదిలి అందరినీ నీళ్ళు మార్చి వరకు వదిలేవాళ్ళు. ఈ 4 సంవత్సరాల నుంచి ఎక్కడ నీళ్ళు వదలలేదు, చాలా తక్కువ. మధ్యలో కరెక్ట్గా మాకు డిసెంబర్లో మిరపకి పూత టైంలోనే నీళ్ళు బంద్ చేసినారు. నీళ్ళు బంద్ చేయడం వల్ల మేము రైతులంతా నష్టపోయినాం. దాని గురించి అది ఒకటి. మాకు లోకల్గా పిల్లకాలకు నీళ్లు వదిలే వాటికన్నీ కెనాల్కి అడ్డం మట్టి వేసి చిత్తూరు దగ్గర నీళ్లు తీసుకుపోయినారు. వాళ్ళ అవకాశం ఎవరు రామచంద్రారెడ్డి అనే అతను తీసుకుపోయినాడు అనేది మాకు రైతులకి చెప్పినారు. మేము ఇది చాలా నష్టపోయినాము. ఇదైతే చాలా అన్యాయము. ఈ 4-5 ఏళ్ళలో కూడా కాలువలన్నీ ఎక్కడ పిల్లకాలంలో మట్టి తీగిపోవడం వల్ల నీళ్ళు రాకపోతే మేమే రైతులు చందాలు డబ్బులు వసూలు చేసుకుని రైతులు 4 సంవత్సరాల నుంచి 3 బాటలు మేమే పొక్కలైన్లు పెట్టి పని చేసుకున్నాము. ఈ ప్రభుత్వంలో ఎక్కడే కానీ ఒక గంప మొన్న కూడా తీయలేదు జగన్ ప్రభుత్వం. సార్, మీ రైతులకి యాక్చువల్గా సబ్సిడీ మీద చాలా ఇస్తారు కదా, చంద్రబాబు ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మీకు ఎప్పుడన్నా అందినవి? చంద్రబాబు ప్రభుత్వంలో ఒకేసారి లాస్ట్ ఎలక్షన్లో మాకు 30,000 ఒకదానికి పాస్బుక్కి ఇచ్చినాడు. 2 సార్లు ఇచ్చినాడు ఇన్పుట్ సబ్సిడీ అని. ఈసారి ఎప్పుడే రైతులకు ఇచ్చిందేం లేదు. అదేదో 12,500 రూపాయలు 13,500 రూపాయలు ఇస్తున్నాడు. అది దాంట్లో మనకి నరేంద్ర మోడీ నుంచి 6,000 వస్తుంది. ఈయన 7,500. ఆ 7,500 కూడా 2 సార్లు ఇస్తాడు. ఏమిటికి వస్తుందండి? అది విపరీతమైన మందుల రేట్లు పెరిగిపోయినాయి. ఒక బస్తాగా 1,700 రూపాయలు పోయింది. ఎకరాకి ఇప్పుడు మిరప పెట్టాలంటే దాదాపుగా 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 2 లక్షలు ఖర్చు అవుతూ నీటి వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. కాళ్ళు వెడల్పు చేస్తామని చెప్తే అప్పుడు స్టార్టింగ్లోంచి కాళ్ళు వెడల్పు చేయలే. చంద్రబాబు అప్పుడప్పుడు బాగా చేసినారు పని. 5 ఏళ్ళు బాగా పండింది, మాకు బాగున్నాము. 5 ఏళ్ళు లేదండి మాకు ఉపయోగించాలి. డ్రిప్ ఇరిగేషన్లు కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ అలాంటివి ఏమైనా వచ్చినాయి ఈ ప్రభుత్వంలో? ఏమీ రాలేదు. మా నియోజకవర్గంలో ఆమ్దేల దగ్గర చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా డ్రిప్ అంతా ఆమ్దేల దగ్గర పెట్టినారు కానీ రైతులకు డిస్ట్రిబ్యూషన్ చేసిందే లేదు ఈయన. అట్లే ఉంది. ఇప్పటికి కూడా ఎవరైనా వస్తే కూడా వైసీపీ వాళ్ళు ఎవరైనా వస్తే కూడా మేము చూపిస్తాం ఆమ్దేల దగ్గర ఎవరైనా ఉంటే వస్తే కూడా. సార్, మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్? ఒక పక్కన పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు, మరో పక్క విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఇద్దరిలో ఎవరైతే అసెంబ్లీలో మీ ప్రాంత సమస్యలని మీరు ఇప్పుడు చాలా చెప్పారు, వాటిని ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించి మీ ప్రాంత అభివృద్ధికి పాటుపడగలిగిన ఎమ్మెల్యే ఎవరు అనుకుంటారు? ఇద్దరు ఎమ్మెల్యే గారే. ఎక్కడైనా కానీ మనం స్టేట్ వైడ్ చెప్పుకో, కేశవ అంటే అసెంబ్లీ టైగర్ అంటాడు, రైతుల పక్షాన పోరాడతాడు ఆయన. మాకైతే లాస్ట్ ఎలక్షన్లో గవర్నమెంట్ వస్తే అందరినీవా కాలువ కింద 10,000 ఎకరాలకు ఒక ప్లాట్ డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసేయాలని ప్లాన్లో ఉండి దానికోసమే డ్రిప్ ఇరిగేషన్ తెప్పించినాడు. ఆ గవర్నమెంట్ పోవడం వల్ల ఆ డ్రిప్ ఇప్పటి కూడా అయింది. అది ఉందో పోయిందో కుళ్ళిపోయి ఉంటుందో ఏం కదో. దాన్ని కనీసం ఈయన లోకల్గా ఉండే రైతులకి ఈడ చెడిపోతుంది రైతులకన్నా అందిస్తామనే ఆలోచన కూడా చేయకోకున్నట్లు దాన్ని అట్టే నిలబెట్టేసినాడు. అలాంటి పనులు చేయాలంటే కేశవ గారికి దమ్ము ఉండేది, విశ్వేశ్వరరెడ్డి గారికి అయితే ఆ దమ్ము లేదండి. సార్, మరి ఇక్కడ తవ్విన కాలువల మీద బ్రిడ్జిలు కూడా కట్టలేదు అంటున్నారు, అది ఎంతవరకు వస్తుంది? కట్టలేదండి. కాలువలు కట్టేదండి. కాలువలు కట్టకపోవడము ఒక గంపు మొన్న కూడా ఎక్కడ తీయలేదని చెప్తున్నాను కదా. ఒక గంపు మొన్న కూడా ఇంతవరకు అయితే తెలియదు కాలువలు కట్టేది ఎప్పుడు వాళ్ళు. ఇంకా అసలు రైతులు పక్షపాత అని చెప్పుకుంటాడు కానీ జగన్ అది చాలా విరుద్ధము. చెప్పకూడదు ఆయన. రైతులకు ఏం చేయలేదు కాబట్టి చెప్పుకోకూడదు. ఆయన చెప్పుకునే హక్కు కూడా లేదు. నమస్తే పెద్దన్న, మీ పేరు? నా పేరు రాముడు. రాముడు గారు, ఏ ఊరు మీది? చాబాల విలేజ్, వజ్రకర్ర మనం చాబాల గ్రామం, మన ఉరవకొండ నియోజకవర్గం. ఓకే పెద్దన్న, రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్ పరిపాలన ఉంది. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి మరలా. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, చంద్రబాబు గారా జగన్ గారా?
చంద్రబాబు గారు. చంద్రబాబు ఎందుకని పెద్ద చంద్రబాబు ఎందుకు కావాలి? ఎందుకు కావాలంటే అభివృద్ధి లేదు కదా ఇక్కడ, అభివృద్ధి లేదు. ఏది ఇది తిమ్మాపు రోడ్డు 2002లో అక్కడ ప్లాట్లు వేసినప్పుడు 2001 తిమ్మాపు రోడ్డు వేస్తానని చెప్పారు, చేయలే. ఇది ఈ రోడ్డు ధర్మపూర్ రోడ్డు వేస్తానని చేయలే. ఒక డిఏ 3 రైతు కొనాలంటే 1800 అవుతుంది. రైతు కూలి ఏం గిట్లా వడ్లు రైతు పండించిన పంటకు రైతు గిట్టుబాటు లేదు. ఈ పొద్దు మిరపకాయ రైతు తండ్లాడుతున్నారు పండించి, కానీ మోడీ అని కనప అన్ని దాంట్లో ఎయిర్ బస్సులు పెట్టిస్తున్నాడు. ఎయిర్ బస్సులు డబ్బులు లేవు. రైతులకు ఏ రకంగా బతకాలి, కూలీలు ఏ రకంగా బతకాలి? రైతు భరోసా కేంద్రాలు కొంటున్నారు కానీ డబ్బులు ఇవ్వట్లేదు మీకు. డబ్బులు ఇవ్వట్లా. మళ్ళీ ఇంక రోడ్డు బస్ ఛార్జీలు పెంచాడు, మధ్యాహ్నం సరుకు పెంచాడు, పెట్రోల్ రేటు పెంచాడు, డీజిల్ రేటు పెంచాడు. మీరు వ్యవసాయం చేస్తానన్నారు కదా, నాకు ఈ పొద్దుకి 50 ఏళ్ళు 56 ఏళ్ళు ఉన్నాయి. నాకు ఈ పొద్దు పింఛన్ రాలే. మళ్ళీ ఎందుకని రాలే? ఇదే నాయకులే పీకేశారు నావే, పీకేశారు. ఇప్పుడు మీరు రైతు అంటున్నారు కదా, ఈ ప్రభుత్వంలో రైతులకి ఏమన్నా ఇన్పుట్ సబ్సిడీలు కానీ లోన్లు కానీ ఇచ్చారా? లోన్లు ఒక్క లోన్ రాలేదు, ఒక్క లోన్ రాలేదు. ఇండ్లు కట్టిస్తామంటాడు. ఇంట్లో ఒక సెంట్లో ఏ రకంగా ఇల్లు కట్టించుకునేది? మా బాబుకి వచ్చిన ఇంట్లో క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు రైతులకి ఏమన్నా మంచి చేశారా? చేశాడు. ఏం చేశారు? ఏం జరిగింది మీకు మంచి? ఏం జరిగింది? ఆయన వచ్చినప్పుడు పసుపు కుంకుమ అని సంవత్సరానికి 3000 రైతులకి పిల్లల లేడీ ఆడవాళ్ళకి ఇచ్చాడు. ఇంత రేట్లు లేవు ఇప్పటికి, లేవు. అంటే సరుకులు ఇవన్నీ రేట్లు లేవు, లేవు, ఇంత రేట్లు లేవు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీలు కానీ డ్రిప్ ఇరిగేషన్లు కానీ మీకు ట్రాక్టర్లు కానీ అలాంటివి వచ్చినాయి. అప్పుడు ట్రాక్టర్లు అప్పటికి ఏదో 2-3 ఉండే. ఇప్పుడు అంతా ఊరు మొత్తం మీద చంద్రబాబు వచ్చినప్పుడు అన్ని ఇచ్చినాడు, అన్ని ఇచ్చాడు. అప్పటికి ఇచ్చినాడు, ఇప్పటికీ ఉండే ట్రాక్టర్. డ్రిప్ ఇరిగేషన్లు ఇచ్చారా మీకు అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు? డ్రిప్ ఇరిగేషన్లు ఉన్నాయి కదా, వాటర్ అప్పటికి ఉన్నాయి, డ్రిప్కి ఉండే అప్పుడు ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్ళు ఇచ్చారా? ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేము. ఇప్పుడు ఈ పరిపాలనలో తాగడానికి నీళ్ళు లేవు, మరి తాగడానికి నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. ఇంకా ఏమి ఇస్తారంటారు? ఇంకేమి ఇస్తారు? రోడ్లు వేయించరా? మరి ఇక్కడ బ్రిడ్జిలు కూడా 2-3 పెండింగ్. రైతుకు ఇల్లు కట్టాలంటే ఒక ట్రిప్ ఇసుకోవాలంటే 9,000, ఒక టిప్పర్ ఇసుకేసుకోవాలంటే 28,000. మళ్ళీ ఆ రకంగా కట్టగలను? ఆ రకంగా రైతు కట్టుకోవాలి ఇల్లు? చెప్పండి, మీరు చెప్పండి. ఓకే, సో మీకైతే చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది. ఎవరు వచ్చినా మా బతుకులు అంటే కస్టమర్లకు అట్లా ఉంటుంది, రైతులకి ఇట్లా ఉంటుంది. మధ్యంత సరుకులకే ఎక్కుపోతుంది. ఇప్పుడు మరి మీ నియోజకవర్గం చూసుకుందాం. పయ్యావుల కేశవ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు అయితే రైతులకి మేలు చేసిన వారు ఎవరు? ఇద్దరు అంటే పయ్యావుల కేశవ్ గారే మేలు చేస్తారు. విశ్వేశ్వరరెడ్డి వచ్చింది ఏమీ లేదు. అగా ఈయప్ప మసూదన్ రెడ్డి కాదు, వసంత్ రెడ్డి ఇప్పుడు వచ్చాడు. అనంత వెంకటరావు రెడ్డి ఈ ఊరికి వచ్చిందే కానీ ఓట్లు అడుక్కొని పోయింది, ఏం చేసిందే లేదు. నేను 25 ఏళ్ళు పరిపాలనలో ఉన్నాను కానీ చేసినాను, కానీ ఒక్క సంవత్సరం కానీ ఎవరో వచ్చి పార్టీలో మేము గుడికి చందా పోయినాం. టెంపుల్ మాది కట్టుకున్నామా కరం గుడికి చందా ఇస్తాను. అనంత వెంకటరావు రెడ్డి ఏం చేశాడు? పార్లమెంట్ ఎన్నికడు అయిపోయాడు, ఏం చేయలేదు. థ్యాంక్ యూ అన్న.